అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా! సండే కొంచెం స్పెషల్‌గా ఉండాలని చెప్పేసి మటన్ దమ్ బిర్యానీ చేశాను. సో, లాస్ట్ వీక్ కూడా మటన్ దమ్ బిర్యానీ చేశానండి. ఎందుకంటే సండే ఏదైనా కొంచెం స్పెషల్‌గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా! మన ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెడితే. సో, అప్పుడేంటంటే నేను మటన్‌ని కొంచెం కుక్ చేసి తర్వాత రైస్ ఏసాను. అప్పుడు రైస్ ముద్దయిపోయింది. నాకంత పర్ఫెక్ట్‌గా రాలేదు. ఈసారి మాత్రం నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. చాలా బాగొచ్చింది బిర్యానీ అయితే. ఈసారి నేను ఎట్లాగైనా మంచిగా చెయ్యాలని ఫిక్స్ అయ్యాను. చాలా మంచిగొచ్చింది బిర్యానీ గూడా. సో, మేమందరం చాలా ఎంజాయ్ చేసాము లంచ్‌లో. సో, ఫస్ట్ అయితే నేను మటన్‌ని మంచిగా ఒక 2 అవర్స్ ముందే మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. తర్వాత ఆ మటన్‌ని ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక లేయర్ మటన్ మొత్తం వేసేసి తర్వాత రైస్ ఉడకబెట్టి దాంట్లో వేసి దమ్మేసానండి. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూడండి. అస్సలు పొడి పొడిలాడుతూ వచ్చిందనమాట. మెతుక్కు మెతుక్కు అంటుకోకుండా మటన్ కూడా చాలా బాగా కుక్ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం